నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారతీయుల పొదుపు తగ్గింది, అప్పు పెరిగింది అనేది తాజా నివేదికలు చెప్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దశాబ్దాలుగా డబ్బును పొదుపు చేయడంలో భారతీయులను మించినోళ్లు లేరనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉండేది. భవిష్యత్ అవసరాల కోసం తమ సంపాదనలో వీలైనంత ఎక్కువ మొత్తం పొదుపు చేసుకునేవారు భారతీయులు. అందుకోసం ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకుని కొన్ని ఖర్చులను కూడా తగ్గించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన తాజా డేటా ప్రకారం దేశంలోని కుటుంబాల నికర పొదుపు 47 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందట. మన దగ్గర ఉన్న మొత్తం డబ్బు పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, స్టాక్స్, బోనస్ లాంటివి, వీటి నుంచి అప్పులు, లోన్లను తీసేస్తే మిగిలేదే నికర పొదుపుగా చెప్తూ ఉంటాం. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపిలో సేవింగ్స్ విలువ 5.3% పడిపోయింది. 2022లో ఇది 7.3%గా ఉంది. భారత్లో పొదుపు ఇంతగా తగ్గిపోవడం విచిత్రంగా అనిపిస్తుందని అంటున్నారు ఆర్థికవేత్తలు. ఇదే సమయంలో కుటుంబాల అప్పులు అమాంతం పెరిగిపోయాయట. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల మొత్తం దేశం జీడిపిలో 5.8%గా ఉన్నాయి. 1970ల తర్వాత ఈ రుణాలు ఇంతగా పెరగడం ఇది రెండోసారి. రకరకాల అవసరాలకు రుణాలపై ఆధారపడుతున్నారు భారతీయ యువత. దీంతో వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందట. అనివార్యంగా వారి పొదుపు తగ్గిపోతుందని చెప్తున్నారు. రుణాలు ఎంత ఎక్కువ తీసుకుంటే ఆ లోన్లను తీర్చేందుకు తమ ఆదాయంలో అంత ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. ఫలితంగా పొదుపు చేసేందుకు పెద్దగా డబ్బులు మిగలట్లేదు. పెద్దగా కాదు, అసలు డబ్బులే మిగలట్లేదు అనేది చాలా మంది యువత చెప్తున్న మాట కూడా. దేశంలో నాన్ మార్టగేజ్ లోన్లు అంటే తనఖా లేని రుణాలు వాటా భారీగా పెరుగుతుందని ఒక ఫైనాన్షియల్ సంస్థ తాజా నివేదిక అయితే వెల్లడించింది. అందులో వ్యవసాయ, వ్యాపార రుణాల వాటా సగానికి పైనే ఉందంటున్నారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2022లో భారత్లోని నాన్ మార్టగేజ్ రుణాలు మొత్తం ఆస్ట్రేలియా, జపాన్లతో దాదాపు సమానంగా ఉండేవి. అమెరికా, చైనా లాంటి దేశాలు ధనిక దేశాలను కూడా దాటేసింది. దేశంలోని కుటుంబాల మొత్తం రుణభారంలో క్రెడిట్ కార్డులు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే వాషింగ్ మెషిన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు అంటే ఇంటికి గృహోపకరణాలకు సంబంధించి ఎక్కువగా యువత లోన్లు తీసుకుంటూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక వివాహాలు, అత్యవసర వైద్యం కోసం తీసుకునే లోన్ల వాటా 20% లోపే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి రుణాలు మొత్తం శరవేగంగా పెరుగుతున్నట్లు కూడా తాజా నివేదికలు చెబుతున్నాయి. మరి పొదుపు తగ్గి రుణభారం పెరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న దేశం గురించి ఈ ధోరణి చెబుతుంది. ఇది భవిష్యత్తు బాగుంటుందనే ఆశాభావాన్ని కూడా సూచిస్తుంది అంటున్నారు. ఆదాయంలో పతనం, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు లాంటి సవాళ్లు ఎదురవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలోని వినియోగదారుల్లో కొంత విశ్వాసం ఉంది. భవిష్యత్తులో తమ ఆదాయంలో పెరుగుదల బాగుంటుందని ఆశించేవారు, లేదంటే మున్ముందు ఏం జరుగుతుందన్న దాని గురించి ఆలోచించడం కంటే ప్రస్తుతం మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని యువత ఎక్కువగా కోరుకుంటుందట. దేశంలో చాలా మంది ఈ విషయంపైనే దృష్టి సారిస్తున్నట్టుగా కూడా తాజా నివేదికలు చెప్తున్నాయి. ఎక్కువ ఖర్చు చేయడం అనే విషయంపై భారతీయుల ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తుందా అనే ప్రశ్నకు సమాధానమే తెలుస్తోంది. ఇక అసలు కారణం ఏంటన్నది స్పష్టంగా అర్థం కావట్లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్బీఐ విడుదల చేసిన డేటాలో కొంత స్పష్టత లోపించిందని కూడా తెలుస్తోంది. రుణాలు తీసుకుంటున్న వారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఒక వ్యక్తి అనేక రకాల లోన్లు తీసుకునే వీలు ఉంటుందనేది మనకు తెలుసు. ఆ లోన్లను దేనికి వాడుతున్నారు, తిరిగి ఆ అప్పు ఎలా తీరుస్తున్నారనే దానిపై ఇవన్నీ కూడా పరిణామాలు మారుతున్నాయి. ఇక మరింత లోతుగా విశ్లేషించేందుకు భవిష్యత్తులో ఖచ్చితమైన గణాంకాలు ఉండాల్సిందే అంటున్నారు. దశాబ్ద కాలంలో అధిక మొత్తంలో రుణం తీసుకుంటున్న వారు అంటే క్రెడిట్ డిఫెనింగ్ తో పోలిస్తే తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునేవారు ఎక్కువగా గణనీయంగా సంఖ్య పెరుగుతోందని కూడా తెలుస్తోంది. ఇక ఈ విషయాలన్నీ కూడా కొంత ఆందోళనగానే మనం పరిగణించాల్సి ఉంటుందంటున్నారు. కొద్దిమంది భారతదేశంలో రుణాలు తీసుకోవడం కంటే ఎక్కువ మంది తక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడాన్ని మంచి పరిణామంగా భావిస్తారట. భారతీయులు తమకు వచ్చే ఆదాయంలో 12% లోన్లు తీర్చేందుకే కేటాయిస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇక ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వేతో మనం కూడా సమానంగా ఉన్నామని తెలుస్తుంది. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాలతో పోలిస్తే మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. భారత్లో ఈ శాతం ఎక్కువగా ఉండటానికి కారణం అధిక వడ్డీ రేట్లు, స్వల్పకాలిక రుణాలే అని కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రజల పొదుపు తగ్గి రుణాలు పెరగడంపై ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అయితే అలాంటి భయాలు అక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 సెప్టెంబర్లో చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారి తర్వాత కార్లు కొనేందుకు, పిల్లల చదువులకు, ఇళ్లు కొనేందుకు చాలా మంది తక్కువ వడ్డీ రేట్లను బాగా ఉపయోగించుకుంటున్నారని నిర్మలా చెప్పుకొచ్చారు. చాలా మంది ఇళ్లు, వాహనాలు లాంటివి కొనేందుకు లోన్లు తీసుకుంటున్నారని, అలాంటి రుణాలు తీసుకుంటున్నారంటే వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు కాదని, భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందనే భరోసాకు అది సంకేతమని కూడా అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉపాధి అవకాశాలు, ఆదాయం పెరుగుదల పట్ల ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది అంటున్నారు. అయితే పొదుపులు తగ్గి రుణాలు పెరగడం పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని
చాలా మంది ఆర్థిక నిపుణులు అయితే సూచిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇక ఏది ఏమైనా G20 దేశాల్లో అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న భారత్ లో ప్రజలు అప్పులపై ఆధారపడుతున్న తీరు పట్ల ఆర్థికవేత్తలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణి కారణంగా మున్ముందు రుణాలు మరింత భారంగా మారే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రస్తుతం నమోదవుతున్న రుణాల పెరుగుదలతో మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ ట్రెండ్ ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే మాత్రం ఆందోళన చెందాల్సిందేనంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏది ఏమైనా అప్పుని శాశ్వతంగా తుంచేయాలి అంటే మన పెద్దలు చెప్తారు, అప్పు పగ అనేది ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది. అప్పుని పగని ఎంత తొందరగా ఎంత శాశ్వతంగా తగ్గించుకోగలిగితే అంత జీవితం బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇది మన భారతీయ నానుడిగా కూడా మనందరికీ తెలుసు. ఆనాటి పెద్దలు చెప్పిన మాటలను ఖచ్చితంగా అక్షరాల పాటించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది యువత కూడా ఈరోజు ఫోన్ వచ్చింది అంటే అందులో 10 ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి ఉంటున్నాయి. చాలా మంది కూడా ఈ లోన్ల ఊబిలో చట్రంలో విరుక్కుపోతున్నాం. వచ్చే శాలరీకి తగ్గట్టుగా ఆ లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేయాలన్న ఇదిలో తలకు మించిన అప్పులు, తెలియకుండానే అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. సంపాదించిన శాలరీ మంత్ ఎండింగ్ కి కూడా ఉండని పరిస్థితులను చూస్తున్నాం. ఖచ్చితంగా ఒక పక్క ప్రణాళిక అయితే ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అట్లా ఉన్నప్పుడే ఆర్థికంగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక నిపుణులు కూడా చెప్తుంటారు. ఆ విధంగా ఇకనైనా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMT.